మాజీ సీఎం కేసీఆర్ కు అందిన ఆహ్వానం. రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, మరి కేసీ వేణుగోపాల్, దేవేందర్ సింగ్, ఇక హుడా, ఇక మరి రాష్ట్రంలో ఇక వేరే రాష్ట్రాలలో ఎవరెవరు సీఎంలు ఉన్నారు, ఏమేమి సంగతి, ఇక మరి వేరే రాష్ట్రాలలో అధ్యక్షులు, ఇక అట్లా చాలా మంది పెద్దోళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఇక మరి వాళ్ళతో పాటు ఏపీ సీఎం జగన్తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు సైతం రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. ఇక తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు కోదండరాము, గాదె ఇన్నయ్య, అరగోపాలు, కంచె ఐలయ్యతో పాటు మరి కొందరు ఉద్యమకారులకు ఆహ్వానం అందింది. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మొత్తం మీద కేసీఆర్ సార్కి అయితే మళ్ళీ ఇక ఫైల్ పోయినట్టే మనకు అర్థమవుతా ఉన్నది. ఇక మరి వస్తాడు, ఇక ఏదో ఇక చుట్టం సూపులా ఇట్లా వచ్చిపోవాలని చెప్పి ఇక వాళ్ళు పంపించినట్టు మనకైతే అర్థమవుతున్నది. ఇక మరి ఇటు సీఎం జగన్ గుట్ట వస్తాడో రాడో ఇక ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఇక పరిపాలనకు విముక్తి ఉద్యోగులతో కోదండరాం సారు. ఇక ఇంతకాలం ఒక కుటుంబం చేతుల్లో బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించిందని పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం సార్ పేర్కొన్నాడు. ఇక కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే సచివాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొన్నది. ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం అక్కడకు చేరుకొని ఉద్యోగస్తులతో ముచ్చటించిరు. ఈ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిరు. ఇక ప్రజలు కోరుతున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతుంది అన్నారు. ఇకపైన ప్రజల తెలంగాణ వస్తుందనే ధీమాను వ్యక్తం చేసిరు. ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాళ్లలో మాట్లాడుకునే వారని ఇప్పుడు మామూలుగా ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందని చెప్పి ఇక ఫోన్ సంభాషణల ద్వారా నిఘా పోయిందని చెప్పి అంటా ఉన్నాడు. ఇక మొత్తం మీద అయితే ఇక ఉద్యోగస్తుల కోసం ఇక కొట్లాడినోడు మన ప్రొఫెసర్ కోదండరాం సారు. ఇక మరి అటు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక మరి కాంగ్రెస్ పార్టీలో ఏం పదవి ఇస్తారో ఏం సంగతి ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ప్రజలారా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజుల వరకు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఇదే కథ నడుస్తున్నది. ప్రమాణ స్వీకారోత్సవాలు ఇక మరి పార్టీల సందడులు గదే నెలకొంటది. ఇక మన వానలు పడుతున్నాయి, మీ జాగ్రత్తలో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలారా ఇక మన వైఆర్ టీవీని చూస్తూనే ఉండండి. 10 మందికి షేర్ చేసిండి.